గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ రాధాకృష్ణ గారు. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ దిస్ టైమ్. థ్యాంక్ యూ. మీకు హోమ్ లోన్స్ గురించి మీకు దాదాపుగా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో హోమ్ లోను మనము ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీ అనేది మనం కేటాయిస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ లోన్స్ 8 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ కన్స్ట్రక్షన్, సెల్ఫ్ కన్స్ట్రక్షన్. సెకండ్ ఈజ్ పర్చేజ్, బిల్డర్ పర్చేజ్. థర్డ్ ఈజ్ రీసేల్ పర్చేజ్. ఫోర్త్ ఈజ్ బీటీ టాప్ అప్. ఫిఫ్త్ ఈజ్ ఫ్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్. సిక్స్త్ ఈజ్ ఫ్లాట్ ప్లస్. ఎయిత్ ఈజ్ ఫ్లాట్ ప్లస్ ఈక్విటీ. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్. సెల్ఫ్ కన్స్ట్రక్షన్ మీన్స్ మనకి ఓపెన్ ల్యాండ్ ఉండి మన ఓన్ ల్యాండ్ అయ్యి ఉండి దాని మీద ఇల్లు కట్టుకోవడానికి మనం లోన్ ఇస్తాం. అది అట్లా ఓన్లీ కన్స్ట్రక్షన్ వాల్యూ మీద ఇస్తాం, మనం ల్యాండ్ కన్స్ట్రక్ట్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి 30 lakhs కన్స్ట్రక్షన్ వాల్యూ, దాని మీద మనం 90% ఇస్తాం. అంటే 27 lakhs వరకు లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. అది కన్స్ట్రక్షన్కి. బిల్డర్ పర్చేజ్కి మనం బిల్డర్ పర్చేజ్ ఎవరికి ఇస్తాము? అపార్ట్మెంట్ పర్చేజ్ లేదా మేస్త్రి పర్చేజ్, వాళ్ళకి బిల్డర్ పర్చేజ్ కింద ఇస్తాం. మనం ఎలా ఉంటుంది అంటే దాంట్లో ఒకటి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంటుంది, సెకండ్ వర్క్ ఆర్డర్, 2 అగ్రిమెంట్లు రాపించుకొని బిల్డర్ పర్చేజ్ కింద చేస్తాము. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ కస్టమర్ ₹1,00,00,000 హౌస్ పర్చేజ్ చేస్తున్నాడు. దాంట్లో కస్టమర్ వెళ్ళేసరికి 1 yearకి రిజిస్ట్రేషన్కి వెళ్ళరు కదా. సో మనం ఏం చేస్తామంటే ఒకటి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాపిస్తాము, సేల్ ఒకటి వర్క్ ఆర్డర్ కింద ఫండింగ్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs సేల్ అవుతుంది, 50 lakhs వర్క్ ఆర్డర్కి ఇస్తాం. 50 lakhs వచ్చేసరికి బిల్డర్కి వెళ్ళితే 50 lakhs వచ్చేసరికి థర్డ్ పార్టీ బేస్డ్ ఆన్ బిల్డర్ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, థర్డ్ పార్టీ వాళ్ళకైనా ఇవ్వచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఇద్దరికి బేస్డ్ ఆన్ అది ఎట్లా ఇస్తామంటే 1 yearకి మనం 80% ఇస్తాం ఫండింగ్. 80% 80 lakhs ఇస్తాం లోన్. మిగతా 20% ఓసీఆర్ చూపించాలి. కస్టమర్ బ్యాంక్ నుంచి బిల్డర్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఓసీఆర్ చూపించాలి. అది దట్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండి. వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ అండి? అంటే శాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనే ఉంటాయి కదా, వాళ్ళకి మీరు ఎలిజిబిలిటీ పరంగా ఇస్తామా అంటున్నారు, అది ఎలా ఉంటుంది? ఇప్పుడు శాలరీ తీసుకుందాం. మనం మినిమం శాలరీ 20,000 తీసుకోవాలి. మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ శాలరీ 50,000. మనకి దాని ప్రకారం చూస్తే కస్టమర్ అడుగుతాడు, కస్టమర్ నాకు ఇంత లోన్ కావాలి. మనం కస్టమర్ అడిగినంత ఇస్తాము, మనం ఇవ్వము. మనం ఎలా చూస్తాం? క్యాలిక్యులేషన్ చూస్తాం. 50 lakhs కంటే 40% 5 తీసుకుంటాం. అంటే మన 40% అంటే 35 lakhs. ఎగ్జాంపుల్ 35 lakhs వస్తుంది. మనకి ఎంత వస్తుందని చెప్తాం. కస్టమర్ ఏమడుగుతాడు? మన 50 lakhs, నాకు 50,000 శాలరీ వస్తుంది, నాకు 40 lakhs కావాలండి. మనం ఇస్తామో ఇవ్వము. ఎలా అంటే మనం రిమైనింగ్ 40% అది తీసుకొని 60% కస్టమర్కి యూజ్కి తీస్తాం. ఎందుకంటే వాడికి బతకడానికి కూడా కావాలి కదా. సో అవన్నీ చూస్తాం. కస్టమర్ ఏమంటాడు? మీకెందుకు, నాకు ప్రాబ్లం ఏమంటే నేను చేయటానికి అని అంటాడు. కానీ మనం బ్యాంక్ నామ్స్ ప్రకారం మనం వెళ్ళిపోవాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్లో మనం 2 years ఐటీ తీసుకోవాలి. 2 years ఐటీ తీసుకొని దాన్ని నెట్ ఇన్కమ్ మీద 2 years ప్లస్ చేసుకొని డివైడ్ బై 24 months, దాని మీద ఐఆర్ఆర్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. దట్స్ గ్రేట్ అండి. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మీరు ఇలా టకాటకా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఉన్న హైడ్రా వల్ల మీ ఒపీనియన్ ఏంటి? బిజినెస్ మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు హైడ్రా వల్ల చాలా ప్లస్ ఉంది, మైనస్ ఉంది మార్కెట్లో. ఏంటంటే విచ్చలవిడిగా కబ్జాలు చేసి ప్రాపర్టీస్ని ఆడబడితే ఆడ కట్టడం విచ్చలవిడిగా నడిచింది ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం. హైడ్రా వల్ల ఏంటంటే కొంచెం బిల్డర్స్ కూడా భయపడతాడు, అరే పర్మిషన్ తీసుకొని కట్టాలి, మనం నా ప్లాన్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం వెళ్ళాలి అని ఇష్యూ లేకుండా. అప్పుడు కస్టమర్స్ కూడా ప్రాబ్లం పడరు. ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం హైడ్రాలో కొంతమంది ఎంతో స్ట్రగుల్ అయ్యాడు. హైడ్రా వాళ్ళని కూల్చేయడం వలన చాలా ఇబ్బంది పడ్డారు, రోడ్డు మీద పడ్డారు. సో ఇప్పుడు హైడ్రా వాళ్ళని ఇప్పటి నుంచి భయపడతారు బిల్డర్స్. మంచి వాళ్ళు నామ్స్ ప్రకారం వెళ్ళిపోతాడు. మనకి బ్యాంకర్స్కి బెనిఫిట్ ఉండదు అప్పుడు, ప్లస్ కస్టమర్స్కి బెనిఫిట్ ఉండదు, ఎవరికి ఇష్యూ ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదానికి చెరువుల పక్కన బఫర్ జోను, ఎఫ్టిఎల్ అని ఇలా ఉంటున్నాయి కదా, అక్కడున్న కస్టమర్స్కి అంటే హోమ్ లోన్ ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం? ఎఫ్టిఎల్ జోన్, బఫర్ జోన్ ఉంటే లోన్స్ చేయట్లేదు. ప్రీవియస్ చేశారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? హైదరాబాద్లో నోటీస్ ఇచ్చేశారు బ్యాంకర్స్, మీరు కనుక లోన్ చేసుకుంటే మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో మనం దాని జోలికి పోకుండా ఉండడం బెటర్.
కస్టమర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కస్టమర్స్కి అయితే చూసి హైడ్రాలో ఉందా లేదా, బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ ఉందా లేదా చెక్ చేసుకొని కొనుక్కోవడం బెటర్. ఇప్పుడు తెలుసుకోకుండా మార్కెట్లో ఇప్పుడు ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు ఆ ముచ్చట చెప్పి ఈ ముచ్చట చెప్పి మనం బయటికి లాగేసేసి వాళ్ళు మనం ఏమంటే మోల్డ్ అయిపోతాం, వాళ్ళకి మోల్డ్ అయిపోయి అమౌంట్ కట్టేస్తాం, తర్వాత ఇబ్బంది పడేది మనం. సో మనం కొనేటప్పుడే 1-2 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసుకొని పర్చేజ్ చేయడం బెటర్, నా ఆలోచన. దట్స్ గ్రేట్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.